ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 22 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం మీకా గ్రంథం 6 మరియు 7 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన 13వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు పిల్లారా? బాగున్నారు కదూ? ఎన్నో సమస్యల గుండా మీరు నడిచి వెళుతున్నట్టున్నారు. కొన్ని పోరాటాలు మీ జీవితం మీద దాడి చేస్తున్నాయి కదా. సమస్యలు సమస్యలు సమస్యలు. నిరీక్షణ లేని జీవితాన్ని ఈ దినాల్లో మీరు గడుపుతున్నట్టుంది కదూ. అయితే మీకు ఒక శుభవార్త చెప్పనా? ఆ శుభవార్త మరేమిటో కాదు, యేసు ప్రభు. ఆయనే శుభవార్త. సకల సమస్యలకు సమాధానం ఆయనే. నీ చీకటి పటాపంచలు కావడానికి కారణం ఆయనే. నీవు నీ దైనందిన జీవితంలో సంతోష సమాధానాలు అనుభవించడానికి కారణభూతుడు ఆయనే. నీ ఆటంకాలు కూలిపోవడానికి కారణం కూడా ఆయనే. విడిపోయిన నీ కుటుంబం మరలా ఐక్యపరచబడ్డానికి కారణం కూడా ఆయనే. ఆయన తట్టు నువ్వు చూచినప్పుడు నీకు వెలుగు కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. నిరీక్షణ లేని ఈ లోకంలో ఏకైక నిరీక్షణ కేవలం యేసు ప్రభు మాత్రమే. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారిచ్చిన ఒక వాక్యాన్ని చదువుకుందాం. 31వ కీర్తన 4వ వచనం. నా ఆశ్రయ దుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు నీ కొరకే ఏర్పరిచాడు. ఇక్కడ నీ ప్రతినిధిగా, నీకు బదులుగా దావీదు దేవునితో చెప్తున్నాడు, నా ఆశ్రయ దుర్గము నీవే. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులు తరుముతున్నప్పుడు వారి నుండి తప్పించుకోవడానికి పరిగెడుతున్నటువంటి ఆ మనుష్యుడు చాలా దూరం పరిగెత్తుతాడు. అతడు భూమి మీద ఎక్కడికి పరిగెత్తినా శత్రువులు తప్పకుండా వెంటాడి వేటాడి అతన్ని చిక్కించుకొని ఈ భూమి మీద నుండి అతన్ని లేపేస్తారు. అయితే ఆ మనుష్యుడు ఆ శత్రువుల చేతుల నుండి తప్పించుకొని పారిపోగలిగిన ఒక చోటుంది, అదే ఆశ్రయదుర్గం. ఎప్పుడైతే అతడు ఆ ఆశ్రయదుర్గాన్ని ఆశ్రయిస్తాడో ఆ దుర్గములో ఉన్నటువంటి వారిని శత్రువులు ఏమీ చేయలేరు. ఇక్కడ మనకొక అద్భుతమైన ఆశ్రయదుర్గం కనిపిస్తుంది. ఈ ఆశ్రయదుర్గాన్ని దావీదు అంటున్నాడు, అయ్యా అది నీవే. నీవు నాకొక ఆశ్రయదుర్గం. నన్ను శత్రువులు తరుముతున్నారు, సమస్యలు తరుముతున్నాయి, రోగాలు తరుముతున్నాయి, శక్తులు తరుముతున్నాయి, బాధలు తరుముతున్నాయి, ఆటంకాలు తరుముతున్నాయి. అయ్యా ఇంకా నేను ఏమి చెప్పను, ఎన్నెన్నో నన్ను తరుముతున్నాయి. నేను ఎక్కడికి పారిపోవాలి? నేను పారిపోగలిగిన ఒక చోటు నాకు దొరికింది, అది నీవే ప్రభువా అంటున్నాడు దావీదు. మరి దావీదు ఆ రోజున దేవుని ఆశ్రయదుర్గంగా చేసుకొని ఆ దుర్గములోకి వెళ్ళి క్షేమముగా అతడు జీవించినట్లు ఈరోజు అదే దేవుని యొక్క చెంతకు నువ్వు వెళ్తావా? ఆయన కృపను నువ్వు కోరుకుంటావా?
ఆయన సమాధానాన్ని నీవు అనుభవిస్తావా? ప్రియ దేవుని బిడ్డ, ఆ కృప నీకు నిరంతరం తోడై ఉండి నిన్ను కాపాడునుగాక. నీవు ఆ దుర్గాన్ని చేరుకో, ఆ దుర్గములో నిన్ను నీవు దాచుకో. దేవునినే ముందుంచు, ఆయన వెనకాల నువ్వు నిలబడు. ఏ ఆయుధం నీ దరికి రాదు, నీ దాపనకు చేరదు. నువ్వు నిశ్చలముగా క్షేమముగా ఉంటావు. ప్రభు కృప నీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మా ఆశ్రయ దుర్గము నీవేనని మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా తండ్రి, మీ కృప మా పట్ల అధికమగునుగాక. శత్రువులు తరుముతుండగా మేము ఎక్కడికి పారిపోగలం? మేము పారిపోగలిగిన ఒకే ఒక చోటు, అది నీవే ప్రభువా. నీలోకే మేము వస్తున్నాం. నీలోనే మాకు నెమ్మది, సమాధానం, ఆనందం, ఆరోగ్యం. మా ప్రభువా, నీలో ఉన్న మాకు తండ్రి ఎంత కృప మేము పొందుకొని ఉన్నాం. మా దేవా, మా ప్రియులందరినీ నీ దుర్గములో దాచుమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.